2వ తేదీ 3వ నెల మార్చి. ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సమయంలో మరి సేవకులైనటువంటి వారు బర్నబాస్ అన్న మరి ఈ అవకాశం కలగజేసినందుకే అన్నకు వందనాలు. చేరొచ్చిన పెద్దలందరికీ, సేవకులందరికీ వందనాలు. మరోసారి కుడికను ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జనార్దన్ అన్న మరి అన్నగారు ప్రార్థన చేస్తారు. సేవకులు. దయగలడు మా పరలోకపు తండ్రి, కనికరణ దేవ, నమ్మదగిన దేవ, పూజ్యుడగు దేవ, మహానీయుడ, శ్రేష్ఠుడా, మీకు వందనములు స్తోత్రం నీకు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా కాలుగతులు పొడిగించినందుకు స్తోత్రములు. సజీవులు కదా ప్రభా, నిన్ను స్తుతించెదరని మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నా. ప్రతిరోజు ఇలాగూ మీ శ్రమలో మీ ముఖ దర్శనం చేసుకున్న కృపనిచ్చినందుకై వందనాలు, స్తోత్రం నీకు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసుని మీరు బలపరిచి నడిపించండి. పాటలు పాడేవారిని దీవించండి. నడిపించి మీ దాసుని కార్యక్రమ నిర్వాహకులను మీరు ఆశీర్వదించి దీవించి కనకరించి బలపరచు. ఈ దిన వాక్యం ద్వారా మమ్మలను అన్ని విధాలుగా బలపరచండి. మీ నామానికి మహిమ కలిగించుకోమని యేసు ప్రభు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. కాన్ఫరెన్స్ తరపున జనార్దన్ అన్నకు వందనాలు. తెలిసన్న తమ్మలూరు అన్నగారు ఒక పాట పాడతారు. అన్న వందనాలన్నా. పాట పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. ముప్పై 34వ పాట 2 చరణాలు పాడదాం. కీర్తనల పుస్తకంలోంచి 34వ పాట. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు అన్నా వినబట్లా? వినిపిస్తుంది చక్కగా వినపడుతుంది సార్, పాడండి మీరు. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వందనాలన్నా. చాలా చక్కని పాట పాడినందుకు కాన్ఫరెన్స్ తరపున అన్నకు, ఎలిషన్నకు వందనాలు. మరి చక్కని సమయానికి మనం చేరువచ్చాం. చాలా సంగతులు దానియేలు గ్రంథాన్ని గురించి విజయకుమార్ అన్న వివరిస్తున్నారు. మరి సమయంలో మరి మనం ప్రార్థన చేసుకొని మరి అన్నగారికి సమయం అప్పగిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి కర్నూలు ప్రభుదాస్ అంకులు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కరుణావత్సలుడా, కృపాశిక్ష సంపూర్ణుడా,
మహిమా స్వరూపి స్తోత్రములు నాన్న. రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రంతా మీరు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి ఉదయం మరొకసారి నీ పాత్రలో చేరి నిన్ను జ్ఞాపం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. మేము జీవించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. దీనిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి నానా. అలా అవుతుంది. మరి బర్నబాస్ అన్నను కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి కూడా స్తోత్రం తెలుస్తున్నా. జ్ఞాపం చేసుకునేంతవరకు పాటల ద్వారా నాన్న స్తుతించడానికి ప్రార్థనలు కొనసాగటానికి సహాయం దయచేశారు. మరి వాక్యములు ఏముంటుండగా మీరు ఆస్తమించి చక్కటి తది సమయాన్ని అనుకరించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని మాతో ఉండమని మా యువోచకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తున్నాం నా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ఆమేన్. అంకుల్. మరి వందనాలు. కర్నూలు అంకుల్కు వార్షిక యొక్క జూన్ ద్వారా ప్రభునామమున అంకుల్ వందనాలు తెలియజేసుకొనిచున్నాము. మరి చక్కని ప్రార్థన చేసినందుకు వందనాలు. మరి మనం మంచి సమయానికి చేరువచ్చాం. ఈ సమయంలో మరి కర్ణాటకలో ఉన్నటువంటి సేవకులు మరి విజయకుమార్ అన్నను ఆహ్వానిస్తున్నాము. అన్న వందనాలన్నా. విజయకుమార్ అన్న వందనాలన్న. వందనాలన్నా. మరి 6:05 వరకు మీరు వాక్యం అందించవచ్చు. ప్రభునామమున మీకు వందనాలు. ప్రారంభించండి. ఓకే అన్న. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చేరొచ్చిన అందరికీ, సేవకులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మనము దానియేలు గ్రంథము 2 అధ్యాయాలు ముగించుకున్నాం. 2 అధ్యాయాలు ముగించుకున్న తర్వాత 3వ అధ్యాయంలో మనము ప్రయాణం చేస్తున్నాం. నెబుకద్నెజరు యొక్క ఏలుబడి యందు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత జరిగేటువంటి కొన్ని కార్యాలను లేకపోతే సన్నివేశాలను మనము చూడబోతున్నాం. నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము ఆ దినాలలో ప్రపంచవేత్తలో చాలా బలాఢ్యమైనటువంటి సామ్రాజ్యం. దానికంటే ముందుగా బబులోను సామ్రాజ్యానికంటే ముందుగా మనము అష్షూరును చూడగలుగుతున్నాం. అలాగే ఐగుప్తు దేశాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. ఇలా కొన్ని సామ్రాజ్యాలను మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము మనము చదివేటప్పుడు మనకేమి ఆలోచన వస్తుందంటే, ఇంతటి బలాఢ్యమైనటువంటి సామ్రాజ్యము, దీనిని పడగొట్టేవారు ఎవరు లేరు అని మనము తలస్తుండగా మరొక ఆలోచన వచ్చేది ఏమిటంటే, ఈ సామ్రాజ్యము కేవలము తాత్కాలికమైనది, దేవుని సామ్రాజ్యమే శాశ్వతమైన సామ్రాజ్యము అనేది మనకు అర్థమవుతుంది. తదనంతరము మాదీయ పారశీకుల సామ్రాజ్యము, గ్రీకుల సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము కంటే ముందుగా మధ్యలో గ్రీకు రోమా సామ్రాజ్యానికి మధ్యలో మక్కాబీయుల కాలము అని మనము ఆలోచన చేద్దాం ముందు రోజులలో. ఇలా ఈ సామ్రాజ్యాలు ప్రపంచములో వెలిగించబడినటువంటి సామ్రాజ్యాలు, పేరు పొందినటువంటి సామ్రాజ్యాలు. అయితే క్రీస్తు సామ్రాజ్యం అనేది ప్రఖ్యాతిగాంచినటువంటి సామ్రాజ్యము. ఈ అన్ని సామ్రాజ్యాల కంటే బలాఢ్యమైనటువంటి సామ్రాజ్యము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. 2 అధ్యాయాలను ముగించుకున్నప్పుడు
రెండవ అధ్యాయము అంటే మొదటి అధ్యాయం ముగించుకొని రెండవ అధ్యాయములో మనం గమనించినప్పుడు దానియేలు గారు నెబుకద్నెజరు యొక్క కలభావాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. దానిని బట్టి నెబుకద్నెజరు గారు దానియేలుకు, అనన్య, అజర్య, మిషాయేలుకు వారికి ఒక ఉద్యోగమునిచ్చినట్లు మనం చూస్తున్నాం. కానీ ఆ ఉద్యోగము మొదటి సంవత్సరం కానీ, రెండవ సంవత్సరం కానీ, మూడవ సంవత్సరం వరకు ఆ ఉద్యోగము ఆయన నడిపించబడలేదు. కానీ రాజుతో ఉన్నటువంటి వాడు దానియేలు గారు. దానియేలు యొక్క మాటను బట్టి ముగ్గురు స్నేహితులు కూడా ఉద్యోగమునిచ్చాడు. కానీ చలావణిలోకి వచ్చింది ఎప్పుడు అనంటే 3 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే వారు పరీక్షించబడాలి. పరీక్షించబడిన తర్వాత రాజు మెచ్చాలి. రాజు మెచ్చుకున్న తర్వాత వారు ఉద్యోగంలో కొనసాగుతారు. ఇది 2 అధ్యాయాల వరకు మనం గమనించినటువంటి విషయాలు. 3వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు రాజు నెబుకద్నెజరు గారు తక్షణమే ఈ 3వ అధ్యాయం అంటే మనము మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము చదువుకోకుండా ముందు 3వ అధ్యాయం చదివితే మనకేమనిపించదు 3వ అధ్యాయ విషయంలో. కానీ ఈ మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము చదువుకొని 3వ అధ్యాయానికి వస్తే ఈ నెబుకద్నెజరు రాజుకు ఏమైంది అనే ప్రశ్న మనకే వస్తుంది. అంటే తత్క్షణము ఈ కళలో దేవుని గురించి విన్నప్పుడు ఆయన ఎలాంటి గొప్పవాడని కూడా నెబుకద్నెజరు గారు చెప్తారు. దానియేలు దేవుడు ఇంత గొప్పవాడు అనేటువంటి మాట. అంత సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలిసిన ఆ కళలో వచ్చినటువంటి ఆ కళ వచ్చినటువంటి ఆలోచన తీసుకొని ఆ శిరస్సు నీవే అని, బంగారు ఆ శిరస్సు నీవే రాజా అన్నప్పుడు తనను పోల్చుకున్నటువంటి ఆలోచననే 3వ అధ్యాయం. అంటే నేను ఎంత గొప్పవాణ్ణి, నేను ఎలాంటి వాణ్ణి, నా సామ్రాజ్యం ఎలాంటిది, నేను అంటే ఎంత నా యొక్క అంటే పరిపాలన అంటే ఏమిటి అనేది చూపించేదే 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో 30 వచనాలను మనం చూస్తున్నాం. ఈ 30 వచనాలలో 3 మాటలు. మొదటి మాట నెబుకద్నెజరు యొక్క బలహీనత. రెండవ మాట, అక్కడ ఉన్నటువంటి రెండవ మాట ఏమిటంటే షద్రాక్, మెషక్, అబేద్నెగో వారి యొక్క విశ్వాసం. మూడవ మాట, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ఏమని చూపించుకుంటున్నాడు దైవ గ్రంథములో, ఎలాంటి గొప్ప సార్వభౌముడు, ఆయన యొక్క ఔన్నత్యం అంటే ఏమిటి అని చూపించుకోవడము జరుగుతుంది. 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. చదువుకుందాం మనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోను దూరాయను మైదానములో దానిని నిలవబెట్టేశారు. అది 60 మూరలు ఎత్తును 6 మూరలు వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను,
సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠతకు కూడి వచ్చి అని మనం చూస్తున్నాం. తదనంతరం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. నెబుకద్నెజరు గారు ఈ 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఉన్నట్టుగా ఆయన ఒక శాసనాన్ని రూపించుకున్నారు. ఏమిటి ఆ శాసనము అంటే, బబులోను దేశంలో దూరా అను ఒక మైదానం, ఒక ప్రాంతం అది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఈ దూరా అనగా 2 అర్థాలు ఉన్నాయండి. నివాస స్థలము అనేది ఒక అర్థము దూరా అంటే, రెండవది గుండ్రము అనే అర్థం. నివాస స్థలము, గుండ్రము అనేది 2 అర్థాలు దూరా. ఒకవేళ పారసీకులు గాని, కల్దీయులు అంటే బబులోన్ అంటే కల్దీయులు గాని విగ్రహ విషయంలో చాలా పటుత్వము వారికి ఉంది. వాస్తవికంగా ఈ కల్దీయులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు విగ్రహ విషయాలలో వారికి ఉన్నటువంటి పటుత్వము చాలా భయంకరమైనది. చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు వారు విగ్రహాలకు. అంటే విగ్రహాలను దేవుళ్ళుగా కొలిచేటువంటి వారు. ఏమైనా ఒకవేళ వారు విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచన చేసేటప్పుడు వారు దేనికైనా సిద్ధమే. చాలాసార్లు వారి ప్రాణాలు కోల్పోయేదానికి కూడా సిద్ధమే విగ్రహాల విషయంలో. అంటే అంత గౌరవిస్తారు విగ్రహాలను వాళ్ళు. పారసీకులు కూడా అంతే. వీరు ఒక ఎత్తు అయితే వీరు 2 ఎత్తులుగా ఉంటారన్నమాట పారసీకులు విగ్రహాల విషయం. ఇప్పుడు చెప్పాను కదా, శద్రాక్, మెషక్, అబేద్నగో అది వారు పూజించే దేవతల పేర్లు అని మనం చెప్పుకున్నాం. అలాగే దానియేలు కూడా బెల్తెషాజరు అనేటువంటి పేరు. ఈ బెల్తెషాజరు అనేది ముఖ్యంగా నెబుకద్నెజరు గారు పూజించేటువంటి దేవుడు. వైయక్తికంగా నెబుకద్నెజరు గారు పూజించే దేవుడు బెల్తెషాజరు. విగ్రహాల పేరు. వారు ఆ విగ్రహాన్ని పూజించేటప్పుడు కానీ లేకపోతే విగ్రహము దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ చాలా ప్రతిష్ఠితను వారు అనుసరిస్తారు. మంచి గౌరవాన్ని వారు ఇచ్చేవారు. ఏమాత్రమో అవమర్యాదగా వారు ప్రవర్తించరు విగ్రహము దగ్గర. అలాంటి సందర్భాన్ని నెబుకద్నెజరు రాజు గారు తీసుకొని వచ్చారు. దూరా అను మైదానం అంటే గుండ్రముగా, ఆ మైదానము గుండ్రముగా ఉండేది. దానిని ఇప్పుడు ఒక దిబ్బగా చరిత్రలో దాన్ని వర్ణిస్తున్నారు. ఒక దిబ్బ అది అని చెప్తున్నారు. నివాస స్థలం. దేనికి నివాస స్థలం అంటే విగ్రహాలకు మాత్రమే నివాస స్థలము, మనుషులకు కాదు ఆ స్థలము. అలాంటి స్థలములో ఒక బంగారు ప్రతిమను నిలబెట్టించాడు. ఈ బంగారు ప్రతిమ యొక్క ఎత్తరము ఎంతంటే 60 మూరలు. 60 మూరలు. దాదాపు ఒక మూర వచ్చేసి 1.5 అడుగు. అలాగైతే 90 అడుగుల ఎత్తరం. 90 అడుగుల ఎత్తరం. 6 మూరల వెడల్పు. అంటే 9 అడుగులు దాదాపు. చాలా ఎత్తరంగా ఆయన ఆ యొక్క విగ్రహాన్ని చేయించాడు. అంత బంగారుతోనే. మరి కొన్ని నెలలు పట్టిండొచ్చు ఆ ప్రాసెస్. కొన్ని నెలలు అయిండొచ్చు, లేకపోతే సంవత్సరం మీద దాటిండొచ్చు. అదేం సులభంగా ఏదో ఒక నెలలో చేయించాడనే దానికి లేదండి.
మరి నెబుకద్నెజర్ గారికి ఇంత బంగారు ఎలా వచ్చింది అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా. ఎలా వచ్చింది అని అంటే, మొదటిగా యెహోయాకీము కాలములో క్రీస్తు పూర్వము 606లో యెరూషలేము పట్టబడినప్పుడు సొమ్మును కొల్లగొట్టారు నెబుకద్నెజర్ కాలంలో. అందులో బంగారు కూడా ఉంది, వెండి గాని, ఇత్తడి గాని, కబ్బినము గాని, ఇవన్నీ కూడా కొల్లగొట్టారన్నమాట. ఇందులో బంగారు దాదాపు ఈ 60-90 అడుగుల ఎత్తరము, 9 అడుగుల అగలం ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిమ, ఈ ప్రతిమలో, విగ్రహములో సుమారుగా అంచనా వేస్తే సగము భాగము యెరూషలేములో నుండి తెచ్చిన బంగారే దానికి ఉపయోగించాడు నెబుకద్నెజర్. ఇంకా వేరే బంగారాన్ని మనం చూసినప్పుడు, వారు యుద్ధాలకు వెళ్ళినప్పుడు కొన్ని రాజ్యాలను, కొన్ని పట్టణాలను పట్టుకొని కొల్లగొట్టుకొని తీసుకొని వచ్చినటువంటి బంగారు. ఈ బంగారు ప్రతిమను మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథములో పారసీక దేశములో మనం చూస్తున్నాం, బబులోను ఆ యొక్క సూసన్ కోటలో హామాను మనకు తెలుసు కదా. హామాను కూడా మొర్దెకై కొరకు 50 మూరల ఎత్తున ఉన్నటువంటి ఒక ఉరికొయ్యను చేయించాడు. అంటే ఒకవేళ పారసీకులైనా బబులోనియులైనా వారి యొక్క అంచనా ఏమిటంటే, ఒక పేరు ప్రఖ్యాతిగాంచేటువంటి విధానంగా వారు ఆలోచన చేస్తారు. చిన్న చిన్నగా ఏది వారు ఆలోచించారు, ప్రఖ్యాతిగాంచాలి. ఎందుకంటే ఒక సామ్రాజ్యము కదా, ఆ సామ్రాజ్యము ఇలా ఉండాలి అనేది, ఒక ప్రఖ్యాతిగాంచాలి అనేది వారి యొక్క ఆలోచన. కనుక ఈ బంగారు ప్రతిమను నిలబెట్టాడు. అధికారులను, సంస్థానాధిపతులను, మంత్రులను, అక్కడ ఆ యొక్క కోటలో ఉన్న వారిని, సామ్రాజ్యంలో ఉండేవారి గొప్ప గొప్ప వారిని అంతా ఆ యొక్క బొమ్మను, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆహ్వానిస్తాడు. అందరూ వస్తారు, ఎందుకంటే రాజాజ్ఞ కదా, అందరూ వస్తారు. అందరూ వచ్చినప్పుడు ప్రతిష్ఠిత జరుగుతుంది. తర్వాత అక్కడ వారికి చెప్పే మాట ఏమిటంటే, తక్షణమే సకల జనులు బాక, పిల్లన గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, ఆ దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడాలా. ఒకవేళ సాగిలపడకపోతే అగ్నిగుండము ఏర్పాటు చేయించాడు. ఇది రాజు యొక్క శాసనం, ఆజ్ఞ. కల్దీయులలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ఈ కల్దీయ పట్టణం, దానిని మెసొపొతేమియా అని కూడా అంటారని మనం చెప్పుకున్నాం గత రోజుల్లో. ఈ మెసొపొతేమియా లేకపోతే కల్దీయ ప్రాంతంలో నన్నార్, నింగాల్ అనేటువంటి విగ్రహాలు, అంటే సూర్యదేవత, చంద్రదేవత, వారు ఆ దేవస్థానాలు ఉండేది ఆ ప్రాంతాలలో. నన్నార్, నింగాల్ అనేటువంటి దేవస్థానాలు. ఇందులో నింగాల్ అనేటువంటి దేవస్థానంలో అబ్రహాము తండ్రి గారు తెరహు, ఆయన ఒక పూజారి, ఒక యాజకుడుగా పనిచేసేవాడు. వంతు ప్రకారం. అంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారు 24 మంది యాజకత్వం చేస్తారు కదా, అలా కాదు, ఆ యాజకత్వం కాదు, వారికి ఉన్నటువంటి యాజకత్వం చేసేవాడు. మనం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము వారి యొక్క సంతానం అంతా కూడా, తెరహు సంతానం అంతా కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి వారే అని మనం చూస్తున్నాం. వారి విగ్రహాలు కూడా తయారు చేసి అమ్ముకునేవారు. అలాంటి సందర్భంలోనే దేవుడు అబ్రాహాము గారిని పిలిచినట్లు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఈ 30 వచనాలలో మనం నేర్చుకునబోయేటువంటి సత్యాలు ఏమిటంటే, ఒకటి, నేను బ్రతుకుతే ఇలా బ్రతకాలి అనేటువంటి ఒక సంగతి ఉంటుంది. రెండవది, నేను బ్రతుకుతే ఇలా బ్రతకకూడదు అనేటువంటి విషయం కూడా మనకు దొరుకుతుంది. బ్రతుకుతే ఇలా బ్రతకాలి, బ్రతుకుతే ఇలా బ్రతకకూడదు అనేది కూడా మనకు దొరుకుతాయి 2 విషయాలు. నెబుకద్నెజరు విషయానికి వచ్చినప్పుడు నెబుకద్నెజరులో ఒక బలహీనతను మనం చూస్తాం. నెబుకద్నెజరు యొక్క చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి? ఈ బలహీనత అంటే మనము 3వ అధ్యాయము 13వ వచనము, 3వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు కోపము, రాజుకున్నటువంటి బలహీనత ఏమిటంటే కోపం, అత్యాగ్రహము గలవాడై అని మనం చూస్తున్నాం. ఆ బలహీనత, ఆ కోపము ఆయన సామ్రాజ్య విషయంలో కొంప ముంచింది నెబుకద్నెజరు గారి. కోపం చాలా ప్రమాదకరము కదా, మనకు తెలిసిన విషయం. ప్రమాదం అని తెలిసి కూడా దాన్ని మనం కొన్నిసార్లు పాటిస్తాం, ఆ కోపాన్ని ఉపయోగం చేస్తాం తెలిసి కూడా. దైవ గ్రంథంలో మనకొక మాట ఉంది, మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చజాలదు. మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చజాలదు అంటే అర్థం ఏమిటంటే, దేవుని నీతికి మనిషి కోపం అనేది అడ్డం. ఏదో ఒక సంగతి ఆయన జరిగించబోతున్నాడు, కానీ నేను కోపగించుకుంటే నా విషయానికి వచ్చినప్పుడు నాకే నష్టం. దేవుని కార్యం ఏమో చక్కగా జరుగుతుంది. దేవుడు ఏమి చేయాలనుకుంటాడో అది చేస్తాడు ఆయన. మనం అనుకున్నా చేస్తాడు, అనుకోకున్నా చేస్తాడు. ఎందుకంటే మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఈ 66 పుస్తకాలు చదివేటప్పుడు ఆయన చెప్పి చేస్తాడు, చెప్పంది ఏది చేయడు. మరొకసారి, ఆయన చెప్పి చేస్తాడు, చెప్పంది ఏది చేయడు. మనము 66 పుస్తకాలలో ఎంత వెతికలాడినా ఒకవేళ ఆయన ఏదో చేస్తాడంటే వెనకాల చెప్పి ఉంటాడు అనేది మనము ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ కోపమే రాజు యొక్క ఆలోచనను ముంచివేసింది. బలహీనత, ఈ కోపం అనేది నెబుకద్నెజరులో మాత్రం కాదు, అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఈ కోపాన్ని మనము చూడగలుగుతున్నాం. విశ్వాసులమే, సేవకులమే, అయితే కోపం మాత్రము ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనం, పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని మనం చూస్తున్నాం. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాసేటప్పుడు ఈ మాట వాడుతున్నాం, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే మనకేం అర్థం కావాలి? కోపం ఉంటుంది మనిషికి అనేది అర్థమవుతుంది, కానీ కోపములో ఆవేశముతో మనము చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలలో పాపము ఉంటుంది అని మనం గ్రహించాలి. ఎక్కడ మనం చూస్తున్నాం ఈ మాటలను? ఆది కాండములో నుంచి కూడా మనం ఈ మాటలను చూసుకుంటూ వస్తున్నాం. ఉదాహరణ, కయీనులో ఉన్నటువంటి కోపం. కయీనుకు ఉన్నటువంటి కోపము తన తమ్ముని యొక్క అర్పణలు దేవుడు ఇష్టపడ్డాడని, తన అర్పణలను దేవుడు ఇష్టపడలేదని తన తమ్ముని మీద ఆయన కోపపడ్డాడు.
వాస్తవికంగా ఎవరి మీద కోపపడాలి? కయ్యూను దేవుని మీద కోపపడాలి. అయితే ఇదేమిటి, తన తమ్ముడైన హేబేలు మీద కోపపడ్డాడు ఆయన. ముఖము చిన్నబుచ్చుకొనెను. అవునండి, కొన్ని విషయాలలో, సంఘములో, కుటుంబాలలో మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఎక్కడనో కోపము తెచ్చి ఇంట్లో చూపిస్తాం, ఎక్కడనో కోపము తెచ్చి భార్య మీద చూపిస్తాం, లేకపోతే భర్తల మీద చూపిస్తారు, పిల్లల మీద చూపిస్తాం, లేకపోతే సేవకుని మీద చూపిస్తాం, లేకపోతే సేవకుడు సంఘస్థుల మీద చూపిస్తారు. వివిధాలుగా మన ఆలోచనలు ఉంటాయండి. అంటే కోపం అంటే ఎంత అపాయకరమైనదో మనం చూస్తున్నాం. కోపం అంటే ఒకప్పుడు సౌలు కూడా దావీదు మీద విషపు చూపించి ఆయనకున్నటువంటి ఆ కోపం, స్త్రీలు ఏం చేశారండి? సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని పాటలు పాడుకుంటూ వాళ్ళు నాట్యం చేసుకుంటూ వస్తుంటే ఎంత కోపగించుకున్నాడో. అంటే దావీదు నాకంటే గొప్పవాడా, నాకంటే ఎక్కువ అనేటువంటి ఆలోచన వచ్చింది, కోపం వచ్చింది, విషపు చూపు చూశాడు దావీదు మీద. దీనికి కారణకర్తలు స్త్రీలేండి. ఏం జరిగింది? ఆ కోపముతోనే రాజ్యాన్ని కోల్పోయాడు సౌలు గారు. చాలా మట్టుకు అవిధేయత, సౌలులో అవిధేయత, చేయరాని పనులు, బలిపీఠం ఎక్కి బలు అర్పించేది, చెప్పమన్న మాట చేయకపోవడం, అమాలేకీయులను సర్వనాశనము చేయాలి సౌలు, నాశనము చేయకుండా బలిసిన ఎడ్లను, బలిసిన గొర్రెలను తెచ్చి ఉంచుకోవడం, అవిధేయత. అవిధేయతతో పాటు కోపము కూడా ఉంది అనేది మనము గ్రహించాలి. అలాగూ ఇవన్నీ మనము వ్యక్తులను దైవ గ్రంథములో ఒక్కొక్కరిగా మనం చూసుకొని వచ్చినప్పుడు ఈ కోపం అనేది కొన్ని సందర్భాలలో, ఉదాహరణ మనం క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు సౌలుకున్నటువంటి కోపము ద్వారా ఆయన పట్టబడ్డాడు. తన బిడ్డల మీద హింస కలగజేస్తూ ఉండగా, సంఘాన్ని హింసిస్తూ ఉండగా పట్టబడ్డాడు సౌలు గారు. ఆ యొక్క ప్రక్రియ వేరు. చాలా మంది కోపగించుకొని విధాలుగా నష్టపోయారు. ఈ నష్టము మన కుటుంబంలోకి రాకూడదని, ఈ నష్టము మన జీవితంలో అనుభవించకూడదని, ఈ నష్టము ద్వారానే సంఘాలు పాడు చేసుకోకూడదని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కొన్ని సందర్భాలలో మనము మౌనంగా ఉండరాదు అనేటువంటి ఆలోచన వచ్చి కోపంతో ఏదైనా మనం మాట్లాడతాం. అంటే స్టేజ్ దగ్గర, పుల్పిట్ దగ్గర ఆ కోపము కొన్నిసార్లు అది మన మీదకే వస్తుందండి, మన మీదకే వస్తుంది. సంఘస్థులను ఏమన్నా అనడము దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఒకప్పుడు ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద మోషే కోపగించుకొనుట వలనే కానానుకు చేరలేకపోయాడు. ద్రోహులారా అనేటువంటి మాటను ఉపయోగించాడు. దేవుడు ఒప్పుకోడు. తన పిల్లలను ఎలాగైనా చక్కబెట్టుకుంటాడు దేవుడు. ఆయన కొట్టిస్తాడు, అప్పగిస్తాడు, చంపిస్తాడు, బ్రతికిస్తాడు, పెళ్లగించబడిన దానిని నాటుతాడు. ఏమైనా చేయగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ దేవుడు మనకు అప్పగించిన ఆత్మల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మనం హెచ్చరించబడుతుంది. కోపముతో ఏదైనా అనొచ్చు, అది మనకే నష్టం. కాస్త కోపము తగ్గించుకుంటే ఖచ్చితంగా ముందుకు మనము ఒక సత్యాన్ని చూడబోతాం, లేకపోతే ఒక జయాన్ని చూడబోతాం. అది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆవేశము, కోపము. చాలా మంది చెరసాలలో ఉన్నారండి, చాలా మంది ఖైదులుగా ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ గా ఖైదులు కాదు. వాళ్ళు ఏమిటాయంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చూడండి. కోపంతో నేను చంపినానండి,
ఏదో బాధ వచ్చింది, చాలా కోపం వచ్చింది అనేది. వాళ్ళు ఒరిజినల్ గా ఖైదీలు కానే కాదు. ఏదో కోపం వలన, ఆవేశం వలన ఏమో చేసి ఆ స్థలానికి వచ్చారు, చెరసాలకు వచ్చారు, అనుభవిస్తున్నారు. అంటే కోపము అనేది ఎంత చెడ్డదో అని మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు ఇళ్లలో మనం తిట్టుకుంటూ ఉంటాం, కోపం. పిల్లల మీద నేరాలు మోపుతుంటాము, కోపం. సంఘస్థులను తిడతాము, కోపం. ఎన్నెన్నో జరిగిపోతాయి. కోపం వలన మనం సంఘాన్ని కట్టలేము, కోపము ద్వారా కుటుంబాన్ని పోషించలేము, కోపము ద్వారా పిల్లలను బాగు చేసుకోలేము. నష్టపోతామే కానీ బాగుపడదు ఏది కూడా. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు నెబుకద్నెజరు పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా అత్యాగ్రహము, కోపము. అంటే ఈ బలహీనతలే ఆయన జీవితాన్ని కుంపముంచినట్టు మనం చూస్తున్నాం. తర్వాత నెబుకద్నెజరు ఆ కోపముతో, అత్యాగ్రహంతో ఉన్నప్పుడే, అంటే ఆయనలో ఆ ఆవేశం ఉన్నప్పుడే నిజంగా తన తప్పు దారికి, తన మార్గములో ఉన్నటువంటి స్థితిని తప్పుకు త్రోవదీసింది ఆ కోపం. దేవుడంటే ఎవరనేది నెబుకద్నెజరుకు తెలిసిపోయింది. ఎప్పుడైతే కళ భావాన్ని దానియేలు గారు చెప్పారో నిజమైన దేవుడు ఎవరని తెలిసిపోయింది నెబుకద్నెజరు. కానీ ఇప్పుడు తనను ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో చూసుకుంటున్నాడు తనను తానే. ఒకవేళ ఆయన అన్యుడు, కొన్ని సందర్భాలలో సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు, అంత మటుకు ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ దేవుని పిల్లల విషయానికి వచ్చినప్పుడు అంత హెచ్చించబడడం అవసరం అంటే వాక్యం చెప్తుంది అవసరం లేదు అని. చాలాసార్లు వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవరు హెచ్చిస్తారు? ప్రభు హెచ్చించాలి. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన చేతి కింద దీన మనస్కులుగా మనం ఉన్నప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అంటే హెచ్చించబడుటకును తగ్గించబడుటకును ఒక సమయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. నేను ఈ దినము వాక్యం చెప్పాను, రేపు పొద్దున సంఘ పెద్ద కావాలంటే కాదు. నేను సంఘ పెద్దగా ఉన్నాను, నేనే వాక్యం చెప్పాలంటే అది కూడా కుదరదు. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చూసినప్పుడు 2కి మించి 3 ప్రవచించాలి అని మనం చూస్తున్నాం. ప్రవచనం అంటే వాక్య ఉపదేశం. ఉపదేశకుడు ప్రవక్త. ప్రవక్త అర్థం ఏమిటంటే దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్పేవాడు అని అర్థం. సేవకులము, పెద్దలము అందరూ కూడా మనం అలాగే చేస్తున్నాం. కనుక మనం హెచ్చించబడాలనేది అది దౌర్భాగ్య స్థితి, నష్టపోయే స్థితి, మన జీవితంలో కోల్పోయే స్థితి. అవన్నీ కూడా దేవుడు మనల్ని హెచ్చించాలి. ఎప్పుడండి? ఒక దినం వస్తుంది తప్పకుండా. మనం చెప్పినా, మనం అడిగినా, అడగకపోయినా ఆయన హెచ్చిస్తాడు ఒక దినం. దైవ గ్రంథములు ఎన్నో ఉదాహరణలు మనం చూస్తామండి, ఎన్నో ఉదాహరణలు. ఒక్కటి, ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి జీవించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి మనం. అంతేగాని అలాగూ బ్రతికితే ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన బిడ్డలము గనక మన పిల్లలు మనం చెప్పిన మాట వింటే వారిని ఎలాంటి స్థితికైనా మనం తెచ్చేదానికి మనము సిద్ధపడతాం. అల్పమానవులమైన మనకే ఇలాంటి ఆలోచన ఉంటే సృష్టికర్త అయిన దేవుని పిల్లల మీద అలాంటి ఆలోచన ఉండదంటారా? లేదంటారా? తప్పక ఉంటుంది. అందుకే ఆయన ఏ సందర్భంలో ఎవరిని వాడుకుంటాడు, ఏ సందర్భంలో ఎవరిని ఉపయోగం చేసుకుంటాడు, అదే దైవ నిర్ణయం, మన సొంత జ్ఞానము కాదు. మన జ్ఞానముతో మనం ముందుకు రారాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే మనుష్య జ్ఞానము దేవునికి వెర్రితనం అని మనం చూస్తున్నాం. వెర్రితనంతో మనం బ్రతకకూడదు.
ఎప్పుడైతే నా జ్ఞానము, నేను, నాది అని అంటామో అది వెర్రితనము. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అంటే అంత వెర్రిగా మనం బ్రతకకూడదు ప్రపంచంలో అనేదే ఒక ఆలోచన మనకు వస్తుంది అన్నమాట. కనుక ఆవేశము వారిని, సంఘ పెద్దలను కానీ, సంఘ సేవకులు కానీ, కోపము, ఆవేశం అనేది చాలా ఇతరులు హీనముగా చూసే పరిస్థితిని చూపిస్తుంది. హీనముగా చూసే పరిస్థితి. కనుక కోపపడుడి, అది తప్పు కాదు. కోపపడేది తప్పు కాదు. అయితే పాపము చేయకూడదు. చాలా మంది కోపములో ఎన్నెన్నో అనాహుతలు జరిగిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆవేశం వలన ఇంకొక తప్పు పని చేస్తున్నాడు నెబుకద్నెజరు కూడా. మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ చదువుకుందాం. బాకానో పిల్లన గ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మలను విడిపింపగల దేవుడు లేడు, ఎక్కడున్నాడో అని అంటున్నాడు ఆయన. ఒక్కడో ఉండడు. అంటే ఈ సామ్రాజ్యంలో ఆయన చక్రవర్తి నిజమే. అయితే ప్రపంచానికి ఆయన చక్రవర్తి కాదు. ఆ దినాల్లో సామ్రాజ్యము, కొన్ని రాజ్యాలు, కొన్ని పట్టణాలు ఆయన స్వాధీనంలో ఉంటాయి అంతే. అయితే ఈ సృష్టికి చక్రవర్తి కాదు ఆయన. సృష్టి చేసిన వాడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి మర్చిపోయి ఆయన ఏమంటున్నాడంటే, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు కూడా విడిపింపలేరు. అంటే దేవుని కన్నా ఎక్కువగా ఉన్నాడు ఆయన. దేవుని కంటే ఎక్కువగా ఆలోచన చేసుకుంటున్నాడు. అంటే దేవుని మీదనే తిరగబడడం. అంటే వారి దేవుడు ఉంటే ఏదైనా చేయగలుగుతాడనేటువంటి ఆలోచన ఉండదు. అంటే దీన్ని ఏమంటారు వాస్తవికంగా మన భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కినాయి అని మనం అంటాం. అంటే అంత గర్విష్టి, అంత కోపము, అంత ఆయనలో ఉన్నటువంటి ఆ కోపం ఏమైతుందంటే అది దేవునికి కూడా వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు ఆయన. కేవలం మనుషులకు కాదు, మనుషుల విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా. ఒకప్పుడు గొల్యాత్ అంటాడు ఆయన, మీరు ఎవరు లేరా నా మీద వచ్చేదానికి? రండి, ఒక్కడు రండి, మీరు ఒక్కడొచ్చి నా మీద యుద్ధం చేసి గెలవండి, మేము మీకు దాసులమవుతాం, లేకపోతే మీరు మాకు దాసులు కండి. ఆయన కోపముతో ఏమంటున్నాడంటే దాదాపు కొన్ని వారాలు ఆ యొక్క యుద్ధ సమాచారం విన్నప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తాడు. సున్నతి లేని వీడు అని అంటున్నాడు. అంటే కోపముతో దేవుని పిల్లలనే, లేకపోతే దేవునే దూషించడం మనం చూస్తున్నాం. గొల్యాతు కోపముతో చివరికి ఏమైందో మనకు తెలుసు. కోపం అనేది అంత పనికిరాదు మనిషిలో ఉన్నటువంటి కోపము అని మనం చూస్తున్నాం. అంటే మన ప్రభువు ఏమైనా చేయగలుగుతాడు, దేవుడు అన్నవాడు ఏమైనా చేస్తాడు. ఒక చిన్న మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 4వ చరణం చదువుకుందాం అండి. కీర్తన 4వ చరణం చదువుకుందాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు. జాగ్రత్త గమనించుదాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. చూశారండి ఎలాగుంది? ఇప్పుడు
నెబుకద్నెజరు యొక్క చర్యలు ఎలా ఉన్నాయంటే, దుష్టత్వములో ఉన్నాడు ఆయన. పొగరెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. మిమ్మలను నా చేతిలో నుండి విడిపించేదానికి ఎవరు లేరు, ఏ దేవుడు ఉండడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుడే లేడనుకుంటున్నాడు ఆయన. తన గొప్పతనాన్ని చూపించుకుంటున్నాడు ఆయన. ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా దేవుని ముందు ఎవరు పనికొస్తారండి? భక్తుడైన దావీదు చెప్పే మాటలు, ప్రభువా నువ్వు చేసిన చంద్ర నక్షత్రములను చూసినప్పుడు మనుషుడు జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పార్టీ వాడు? వీఆర్ నథింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రభులో మనం ఏమీ లేము. భక్తులు చెప్పే మాటలు దైవ గ్రంథంలో చదువుతుంటే మనం ఎవరము అనంటే చచ్చిన కుక్కకు సమానులము, ధూళికి సమానులము, దుమ్ముకు సమానులము. ఎన్నెన్ని మాటలు! భక్తుడైన యోబు గారు చెప్పే మాట, స్త్రీకి పుట్టిన నరుడు ఎలా పరిశుద్ధుడు కాగలడు, అంతలో కనబడే అంతలో మాయమైపోయేటువంటి వాడు. ఎన్ని సంగతులు మనం వింటాం తెలుసు. నిజంగా మనకు ఈ భూమి మీద ఒకవేళ సృష్టి చేసిన ఈ భూమి మీద ఉండేదానికి కూడా యోగ్యత మనకు లేదు. యోగ్యత లేనప్పుడు మళ్ళా దేవుని కంటే గొప్పవారం అవుతామంటే సాధ్యము కాదండి. ఈయన కంటే వెనక అంటే ముందు, ఆయన కాలానికి ముందు ఒక రాజు ఇలాగే విర్రవీగాడు. చూద్దాం నిర్గమకాండము 5వ అధ్యాయము. నిర్గమకాండము 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ప్రజలు 5వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకును ఐగుప్తు దేశమందంతటా చెదిరిపోయేది అని. క్షమించండి, 2వ వచనం చదువుకుందాం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, యెహోవా ఎవడు కదా, పొగరెక్కిన మాటలు. అంటే నేను తప్ప నాకిన్న గొప్పవాడా యెహోవా, నాకిన్న గొప్పవంతుడా అనేటువంటి ఆలోచన ఆయన ఫరోకు. ఐగుప్తు దేశంలో ఫరో అనే పేరు అనేది ఒక టైటిల్ అన్నమాట. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కౌన్సిలర్ అనేటువంటి పేరు ఎలాగుంటాయో ఒక టైటిల్ ఫరో అంటే ఆయన పేరు వేరే ఉంటుంది. చాలా మంది ఫరోలు దేశాన్ని పరిపాలించారు, ఐగుప్తు దేశాన్ని. వారి పేర్లు వేరే. ఫరో అనేది ఒక టైటిల్ అంతే. కనుక ఆయన కూడా పొగిరెక్కే మాట్లాడుతున్నాడు. యెహోవా ఎవడు, యెహోవా ఎవడు, పొగరెక్కిన మాటలు అన్ని. మనము కూడా అంతే. కొన్నిసార్లు ఒక డాక్టర్ ఉండేవాడండి, ఉన్నాడు, ఇప్పుడు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన నా దగ్గర మేము బెంగళూరులో కలిసినప్పుడు ఆయన అంటాడు, విజయ్ కుమార్, నాకు దేవుడు 3 పూటలు ఇచ్చే మాత్రం నేను దేవుడిని నమ్ముతా, 1 పూట తక్కువ చేసిన ఆయన దేవునిగా నేను ఇష్టపడను అని అంటాడు. బాగా బయట దేశం డబ్బులు తీసుకొని తింటున్నాడు, బాగానే ఇల్లు అయిన కట్టుకున్నాడండి. పొగరెక్కిన మాటలు. అంటే ఆయన ఇస్తే మాత్రమే నేను దేవుడు అంటాను, లేకపోతే నాకు దేవుడు కాదు ఆయన. మన వెనుకటి స్థితిని మర్చిపోయి మాట్లాడే మాటలు చూసినప్పుడు దేవుడు మనం చూసి నవ్వుకుంటుంటాడు అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న దుర్మార్గత అలాంటి భయంకరమైనది. దేవుని మర్చిపోయే పరిస్థితి. కొన్నిసార్లు కోపం వలన మన ఆలోచనలో దేవుని కూడా మనం ఏదైనా అంటాం. కోపం వలన మనకు వచ్చిన ఆలోచనలో దేవుని కూడా ఏదైనా అంటాం, వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ మనిషి స్వభావం, హ్యూమన్ కల్చర్ అని అంటారు. ఈ స్వభావం అలాంటిది. ఎంత చేసినా, ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా,
ఎంత మనలో ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకొని వచ్చిన మన ఊహలనైనా ఆలోచనలైనా ఒకసారి ఏదైనా దేవుని ఏదైనా అంటామండి మనం. పరిస్థితులు. అందుకే అన్ని దేవుడు చెప్పాడు మొదటనే. నన్ను నమ్మిన వారికి ఇలా ఉంటది, నన్ను నమ్మితే ఇలా జరుగుతుంది అన్నీ చెప్పాడు. చెప్పినా కూడా మనం విరుద్ధంగానే దేవునికి వ్యతిరేకంగానే పోతుంటాం. దీన్ని మనము గమనించాలి. ఎందుకంటే ఈ ఫరో అయిన తర్వాత అష్షూరు చెరకు ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వము 722లో పట్టబడ్డారు. తీసుకొని వెళ్ళినాడు ఆయన. తిగ్లత్ పిలేసరు, షల్మనేజరు వీరి కాలంలో. తర్వాత హిజ్కియా కాలంలో ఒక అష్షూరు రాజు మనకు కనబడతాడు, సన్హెరీబును యెరూషలేముకు రాజేసింది దేవుడే. ఆయననే సాక్ష్యం చెప్తాడు, నన్ను యెహోవా దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని. కానీ ఆ పిలుచుకొని వచ్చినటువంటి దేవుని మర్చిపోతాడు, తీసుకొని వచ్చిన దేవుని మర్చిపోతాడు. ఆయన ఏమంటాడు తెలిసిన, మనము జాగ్రత్తగా గమనిస్తే హిజ్కియా కాలములో రాజుల 2వ గ్రంథము మనం చదువుకుందాం, కొంత ఆలోచన మనకు వస్తుంది. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మనం 28 నుండి చదువుకుందామండి. 18వ అధ్యాయం 28. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. ఇది హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వానికి శక్తి చాలదు. యెహోవాను బట్టి మమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునను హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడలా. ఇంక కొన్ని మాటలు అక్కడ చూస్తున్నాం. ఆయన ఏమంటాడంటే, శపరవాయుము దేవతలు వారిని కాపాడేనా, ఇట్లా కొన్ని రాజ్యాలను ఎత్తి మాట్లాడుతుంటాడు. ఆ దేవతలు కాపాడినా, ఆ యొక్క రాజ్యముల వారి దేవుడు వారిని కాపాడినాడా, ఆ రాజు కాపాడినాడా? మరి ఇక్కడ ఏం చేయగలుగుతాడు హిజ్కియా? ఆయన దేవుని విషయంలో మన దేవుడు కాపాడుతాడు అంటున్నాడు. ఎవరు కాపాడలేరు నా చేతిలో నుండి అని మాట్లాడుతున్నాడు గర్వించి. తర్వాత ఆయనకి ఏం జరిగిందో మనకు తెలుసు. సన్హెరీబ్ తన దేశానికి వెళ్ళాడు, తన కుమారుల ద్వారా హతము చేయబడ్డాడు దేవాలయము. అంటే గర్వించిన వారు, ఇప్పుడు నెబుకద్నెజర్ కూడా అదే రూట్ లో ఉన్నాడు. ఆయన గర్వం ఏమైతుందో, ఆయన గర్వించటం ద్వారా ఏం జరుగుతుందో మనం ముందు భాగంలో మనకు తెలుసు కొన్ని సంగతులు. అంటే గర్వము, కోపం అనేది ఎప్పుడండి? గర్వము నాశనానికి ముందు గర్వం అనే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక దానియేలు గ్రంథము 3లో మనం చదివితే రాజులో ఈ పొగరు అనేది ఉందని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే కళ్ళు నెత్తికెక్కిన పొగరు. అలాగే మనలో ఉండే కోపము కానీ శాపానికి దారి తీస్తుంది అనేది మనము నేర్చుకోవాలి. ఏమున్నా కోపము దూరం చేసుకోవాలి, ఆ పొగరు అనేది దూరం చేసుకోవాలి, గర్వించడం అనేది దూరం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ముళ్ళు లాంటిది. ఈ కోపము, ఈ గర్వము, ఇవన్నీ కూడా అంటే అప్పుడప్పుడు అది ఇతరులను కుచ్చుతుంటుంది, అదే కోపం మనలో కూడా కుచ్చుతుంది. ఈ సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. 3 మాటలు మనం ఆలోచిస్తున్నాం. మొదటిది నెబుకద్నెజర్ విషయం. అంటే మనము నెబుకద్నెజర్ గురించి ఇంతవరకు ఏం పాఠం నేర్చుకున్నామంటే, ఇలాగూ మనం బ్రతకకూడదు.
ఎలాగూ బ్రతకకూడదు? నెబుకద్నెజరు వలె మనం బ్రతకకూడదు. ఎందుకంటే ఆయన కోపం వలన జరిగేటువంటి నష్టం ఏమిటో, లాభమంతూ ఉండదు. కోపం వలన నష్టమే జరుగుతుంది. కనుక మనం జాగ్రత్త వహించాలి. సంఘ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. కోపం అనేది చాలా ప్రమాదకరం. యేసు ప్రభు పౌలు ద్వారా మాట్లాడుతున్నటువంటి సంగతులు. ఎందుకంటే అది దేవుని నీతికి అడ్డం వస్తుంది. అంటే మనం ఏదైనా మంచి పని దేవుడు మన విషయంలో మంచిది చేయాలనుకున్నప్పుడు మన కోపం అడ్డగిస్తుంది. ఆ మంచిది అనేది మనకు దొరకదు. చాలాసార్లు మనము ఏమారిపోతుంటామండి. చాలాసార్లు మనం నిరుత్సాహంతో పడిపోతాం. అలా నిరుత్సాహపడక ముందే ఈ కోపము, ఆవేశము, గర్వము ఇవన్నీ దూరం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఎంత అపజయం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా మన ప్రభు మనను తగిన సమయం ముందు మనం నిలబెడతాం. ఈ విషయంలో అనుమానం అనేది మనకు ఉండకూడదు. దానికి ఉదాహరణ సౌలు గారే తీసుకొని వచ్చి రాజుగా చేశాడు. ఆయననే అంటున్నాడు, నేను యోగ్యుని కాదు అని అంటున్నాడు. నేను యోగ్యుని కాదు, ఎందుకంటే నా గోత్రము అల్పమైనది అని అంటున్నాడు ఆయన. యోగ్యుని కాని వాణ్ణి అల్పమైన గోత్రముల నుండి దేవుడు రాజుగా చేస్తున్నాడు. అలాగే దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెలు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నవాడు సిటీకి తీసుకొని వచ్చాడు దేవుడు. ఒకప్పుడు మోషే సిటీలో ఉన్న వాడిని అరణ్యానికి తీసుకొని వచ్చినాడు, మిద్యానికి తీసుకొని వచ్చినాడు. అది కూడా మనం ఆలోచించేద్దాం. అంటే దేవుని చేతి కింద మనం ఉంటే, దేవుని చేతిలో మనం ఉంటే ఏమైనా మనల్ని ఎలాగైనా ఏ స్థితిలోనైనా ఆయన నిలబెడతాడు. కాకపోతే సౌలును ప్రజలు రాజుగా ఎన్నుకున్నారు. దా విషయంలో దేవుడు అంటున్నాడు, నాకు బాధ కలుగుతుంది అని అంటున్నాడు. ఏమైనా అదే దావీదు తప్పు చేసినప్పుడు దండించాడు, శిక్షించాడు, దానికి లోబడ్డాడు దావీదు గారు. ఉన్నతమైన స్థితిలో నడుచుకున్నాడు. దాదాపు 74 కీర్తనలు రాశాడు. ఇందులో ముఖ్యంగా 25, 26 కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలనే మనం చూస్తున్నాం. కోపము ఉండరాదండి, గర్వము ఉండరాదండి. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు విషయంలో ఖచ్చితంగా దేవుడు మనము ముందుకు తీసుకుని వచ్చాడు. ఈ 3 విషయాలలో ఈ దినము మనము నెబుకద్నెజరు విషయం నేర్చుకున్నాము. ఇలా ఉండకూడదు, ఇలాంటి గర్వంతో మనం ప్రవర్తించకూడదు, ఇలాంటి కోప ఆవేశంతో సంఘములు కానీ, కుటుంబములు కానీ, బయట కానీ, పని మీద కానీ మనం ముందుకు సాగకూడదు అనేది మనం అర్థం చేసుకున్నాం. కనుక ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని దేవుడు మనల్ని హెచ్చించే స్థితిలో మనందరము ఈ లోకంలో విశ్వాస యాత్రలో ముందుకు సాగునట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఎందుకంటే తర్వాత మనం ఇంకొక స్టెప్ అంటే ఒక ఉన్నతమైన ఆలోచనలు మనం చేయాలి. సమయం అయిపోతుంది. ఒకవేళ సమయం మనం జల్దీ ముగించుకుంటున్నామేమో, అయినా దేవునికి స్తోత్రములు. అలాగూ నెబుకద్నెజరు వలె కాక మనం తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభులో మనము ముందుకు సాగునట్టు దేవుడు మనకు సాయం చేయనుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మంచిదన్న వందనాలు. విజయ్ కుమార్ అన్నకు వందనాలు. 3 అంశాలు మనకు చక్కగా మరి వివరించినాడు. మరి అన్నకు వాట్సాప్ ఈ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మనము ముగించుకుందాము ప్రార్థన చేసుకొని. పెద్దలైనటువంటి వారు మరి అనంతపురం సంఘ పెద్దలు ఆదినారాయణ అంకులు ప్రార్థన చేసి ముగిస్తారు. అంకుల్ ఆమేన్. మంచిది అంకుల్, వందనాలు. వాట్సాప్ కాల్ ద్వారా వందనాలు. ఈ పరిచర్యలో సహకరించిన ప్రియులందరికీ ప్రభునామమున వందనాలు. మరి చక్కని వర్తమానం విన్నందుకు మరి దైవజనులకు వందనాలు. విజయ్ కుమార్ అన్నకు మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి బర్నబాస్ అన్నకు కూడా వందనాలు.
సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాం. అన్న వందనాలన్నా. బర్నబాస్